నమస్తే myself Sarasija welcome to Maitri News ముందుగా headlines వైభవంగా మాఘ అమావాస్య జాతర పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు కొనసాగుతున్న రోడ్డు భద్రతా వారోత్సవాలు వాహనదారులకు అవగాహన కల్పించిన అధికారులు మూడవ రోజుకు చేరిన జర్నలిస్టుల నిరసన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ఇక వార్తల్లోని వివరాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ఆలయాల్లో మాఘ అమావాస్య జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కురెల్ల గ్రామంలోని ప్రతాపరుద్ర లక్ష్మీ నరసింహ సింగరాయ జాతర వైభవంగా జరిగింది. సింగరాయ గుట్టల సొరికలో వెలిసిన నరసింహస్వామిని భక్తులు కొంగు బంగారంగా కొలుస్తారు. కోహెడ మండలంలోని బస్వాపూర్, కూరెల్ల, గుండారెడ్డిపల్లి, తంగళ్లపల్లి గ్రామాల మధ్యన ఉన్న గుట్టల్లో కొలువైన నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఇరుకైన దారి గుండా కాలినడకనే భక్తులు తరలి రావడం విశేషం. రద్దీ దృష్ట్యా భక్తులకు ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు. జాతరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కాకుండా పక్క స్టేట్ నుంచి కూడా రావడం జరుగుతుంది. ఈ అమావాస్యలో జరిగేటువంటి జాతరకు రాష్ట్రం నుంచి నలుమూల నుంచి చాలామంది వస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం తరఫు నుంచి కూడా మనము జిల్లా కలెక్టర్ గారు అదే గౌరవ మంత్రి గారి సూచన కూడా ఇక్కడ మేము అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇట్టి అరేంజ్మెంట్స్లో పూర్తిగా రెవెన్యూ శాఖ, అదేవిధంగా పోలీస్ శాఖ, అదేవిధంగా మెడికల్ టీం వాళ్ళు, మిగతా ఫైర్ కావచ్చు, ఫిషరీస్ కావచ్చు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్, మిగతా వాళ్ళందరం కూడా ఈ యొక్క జాతరలో నిమగ్నమై ఉన్నాము. ఎందుకంటే సంవత్సరానికి ఒక రోజు జరిగేటువంటి జాతరలో అందరూ రావడం జరుగుతుంది. ఇది ఒక మంచి అడవిలో ఒక గుట్ట పైన ఉండడం జరిగింది. దీన్ని చూసేందుకు రాష్ట్రం నుంచి అందరూ నలుమూల నుంచి వస్తున్నారు. వాస్తవంగా ఇది కొద్దిగా ఎక్కడానికి కొద్దిగా ఇబ్బంది ఉంది. చిన్నపిల్లలు కావచ్చు, అదేవిధంగా ముసలి వాళ్ళకి కావచ్చు, ఏజ్డ్ కానీ కొంచెం ఎక్కడానికి ఇబ్బంది ఉంది. అయినప్పటికీ మేము సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అదేవిధంగా రైల్వే సిబ్బంది కూడా దగ్గరుండి వాళ్ళకు చేదోడు వాదలు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపెల్లి శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మాఘ అమావాస్య జాతర ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. జాతరకు తరలివచ్చిన భక్తులకు గ్రామస్తులు అన్న ప్రసాదాన్ని అందించారు. ఎస్ఐ రమాకాంత్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేట శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, ఏఎంసీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ తిరుపతి తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈరోజు మాఘమాస్య రోజు మల్లారెడ్డిపేటలో పెద్ద హనుమాన్ టెంపుల్ వద్ద పెద్ద ఎత్తున జాతర జరపబడుతుంది. దీనికి భక్తులు ముస్తాబాద్ మండలం, ఎల్లారెడ్డిపేట మండలం, గంభీరావుపేట మండలం పెద్ద సంఖ్యలో మండలాల ప్రజలు పాల్గొంటారు. ఈ దేవస్థాన చరిత్ర ఈ కాకతీయుల కాలంలో నిర్మించినది. దీనికి రామాలయం ఉంది, శివాలయము, వెంకటేశ్వర ఆలయము, హనుమాన్ ఆలయము, గుళ్ళు ఉంటాయి. దీనికి ఇక్కడ జాతర జరపబడుతుంది. ఇక్కడ పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. ఇది కాకతీయుల
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మాఘ అమావాస్య జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఉత్సవమూర్తుల ఊరేగింపులో భాగంగా స్వామివారి తిరు కళ్యాణాన్ని నిర్వహించారు. అర్చకులు లక్ష్మీ నరసింహస్వామి ఇతర వేద పండితుల ఆధ్వర్యంలో కన్నుల పండువగా స్వామివారి కళ్యాణం జరిపించారు. ఈ వేడుకకు పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు మంగళహారతులు సమర్పించి ఓడిబియ్యం సమర్పించారు. భక్తుల సౌకర్యార్థం అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి కమిటీ తరఫున మరియు మా చీకోడు గ్రామ ప్రజల తరఫున వచ్చినటువంటి అతిథులందరికీ ఒక 2 విషయాలు చెప్పాలనుకున్నాము. మేము చెప్పేటువంటిది విషయం ఏంటంటే, ఈరోజు స్వామివారి కళ్యాణం నిర్వహిస్తున్నటువంటి భవనాన్ని దాతలు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతోనే నిర్మించడం జరిగింది. ఎవరిచ్చినా కానీ తీసుకోవడం జరిగింది. 5,000 రూపాయల పైన ఇచ్చినటువంటి భక్తులందరి పేర్లు కూడా, దాతలందరి పేర్లు కూడా మేము ఇక్కడ బోర్డు ఏర్పాటు చేస్తాము అని చెప్పడం జరిగింది. ఆ ప్రకారమే మీరు ఇచ్చినటువంటి ఈ నిధులతోని ఆలయాన్ని ఈ కళ్యాణాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి శ్రీ దుబ్బా రాజరాజేశ్వర స్వామి జాతర వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను ఘనంగా సన్మానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లిలో శ్రీ దుబ్బా రాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి హాజరు కాగా పార్టీ నాయకులు, యువకులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం గ్రామస్తుడు సాజిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏనుగు మనోహర్ రెడ్డిని కండువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా మాఘ అమావాస్య సందర్భంగా గ్రామాల్లో జాతర మహోత్సవాలు జరుగుతాయన్నారు. దుబ్బ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆయన వెంట వెంకట్రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ తంపుల సుమన్, చిట్టిపెల్లి నరేష్, పరశురాములు, నాగరాజు, వేణు, బండారి వేణుకుమార్, అంజయ్య పాల్గొన్నారు. మాఘ అమావాస్య రోజున దుబ్బ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం, అదేవిధంగా రథోత్సవం, శివ కళ్యాణం ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఈ గ్రామంలో జరుగుతున్న ఆనవాయితీలో భాగంగా అందరి మేము కూడా ఈ కమిటీ కానీ గ్రామస్తుల ఆహ్వానం వచ్చి ఇప్పుడే స్వామివారిని దర్శనం చేసుకొని ఈ ప్రాంత ప్రజలు, రైతాంగం, అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని, దుబ్బ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు అన్ని కుటుంబాలకు ఉండి అన్ని కుటుంబాలు సుఖ సంతోషంగా, ఆర్థికంగా పరిపుష్టితో ఉండాలని, ఆరోగ్యంగా అన్ని కుటుంబాలు అన్ని ఆరోగ్యంగా ఉండాలని, దేవుని కృప ఉండాలని ఇప్పుడు మొక్కులు చెల్లించుకోవాలి. అందరి పక్షాన మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గారితో పాటు విధంగా గ్రామ పెద్దలు, ఇతరులు చాలా అందరి పెద్దలు ఈ కార్యక్రమంలో అందరి పక్షాన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మామిడిపల్లి శ్రీ సీతారామస్వామి ఆలయంలో మాఘ అమావాస్య జాతర ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా మాఘ అమావాస్య సందర్భంగా జాతర జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ వేడుకలకు సుమారు 70,000 మంది భక్తులు హాజరవుతారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఆలయాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందన్నారు. ఆయన వెంట మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం మాఘ అమావాస్య రోజున శ్రీరామ ఉత్సవాలను పెద్ద ఎత్తున మహాజాతర కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు అందరి సమక్షంలోనూ మిత్రులు, మాజీ ప్రజాప్రతినిధులు, అతిథులు, గ్రామస్తులు, ప్రముఖులు అందరూ కలిసి ఇప్పుడే దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలు, రైతు సోదరులు కానీ, కార్మిక సోదరులు కానీ అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషంగా ఉండి ఆ శ్రీరాముని ఆశీస్సులు అందరి కుటుంబంగా ఉంచి సంతోషంగా ఉంచాలని ఇప్పుడే అందరి పక్షాన దేవునికి మొక్కులు కూడా చెల్లించుకోవడం జరిగింది. ఏర్పాట్లు కూడా రాబోయే కాలంలో కూడా ఘాట్ రోడ్లు కానీ ఇంకేమైనా చిన్న చిన్న అసౌకర్యంగా ఉన్న పనులు కూడా వేములవాడ టెంపుల్ అడాప్షన్ కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో మిగిలిన పనులు కూడా పూర్తి స్థాయిలో త్వరగా చేసుకుంటూ పోతూ ఉంటే ఈ ప్రాంతంలోనే
ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే శ్రీరామ ఆలయము ఇంత పెద్ద ఎత్తున ఇంత ప్రకృతి పరంగా ఎక్కడ కూడా లేదు కాబట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆటోలతో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా అధికారులు వాహనదారులకు పలు సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆటోలతో భారీ ర్యాలీ చేపట్టారు. స్థానిక ఐటీఐ కాలేజీ వద్ద జిల్లా రవాణా శాఖ అధికారి రంగారావు జెండాను ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ను ధరించాలని సూచించారు. దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని, నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి ప్రమాదాలకు గురి కావద్దన్నారు. అతివేగంతో అజాగ్రత్త కారణంగా వాహనాలు నడిపే వారితో పాటు ఎదుటివారు కూడా ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉందన్నారు. విద్యార్థి దశ నుండే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉంటే ప్రమాదాలు నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ ప్రవీణ్, ట్రాఫిక్ సిఐ అనిల్ కుమార్, ఎస్ఐలు పాల్గొన్నారు. ఉద్దేశంగా మీ అందరికీ అవేర్నెస్ ఉండాలి, అవగాహన ఉండాలి. అవగాహన ఉన్నట్లయితే యాక్సిడెంట్ జరగకుండా ఉంటాయి, మనము సేఫ్గా ఉంటాం, అట్ ద సేమ్ టైం మన ఫ్యామిలీ సేఫ్గా ఉంటాం అనే ఉద్దేశంగా మీ అందరికీ అవేర్నెస్ కలిగించడానికి, మీ ద్వారా మిగతా ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కలిగించడానికి ఇటువంటి యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ అనేది ఎవ్రీ ఇయర్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మనకు గత సంవత్సరం చూసుకున్నట్టయితే వారోత్సవాలు జరిగేది, ఇప్పుడు మాసోత్సవాలు అంటే త్రూఅవుట్ ద మంత్ అంతా కూడా మేము డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తూ మీకు అవేర్నెస్ అనేది కల్పించడం జరుగుతుంది. మీ అందరూ కూడా ఇప్పుడు ఎస్ఐ గారు చెప్పినట్టు ట్రాఫిక్ రూల్స్ అంటే ఏంటి అనేది దాదాపుగా మీ అందరికీ అవగాహన వచ్చింది. ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన వచ్చింది, సైనేజెస్ పైన అవగాహన రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం మీ అందరికి కూడా మీరు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ ఏమైనా ఇన్సూరెన్స్ కావచ్చు, లేదా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కావచ్చు, ఉన్నట్లయితే మనకి ఏ విధంగా ప్రొటెక్షన్ ఉంటుంది అనేది తెలియడం జరిగింది. అట్ ద సేమ్ టైం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మీరు పార్కింగ్ చేసినప్పుడు లేదా పార్కింగ్ నుంచి వెళ్ళేటప్పుడు ఎక్కడైతే మీరు ప్యాసింజర్స్ని దించుతున్నప్పుడు రోడ్డు సెంటర్లో ఆపకుండా సైడ్కి తీసుకుని రోడ్డు షోల్డర్స్ కింద దించుకొని ఆపినట్లయితే మనకు వెనుక వచ్చే వాళ్ళకి యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. జనవరి మొత్తం మేము ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది భారతదేశం మొత్తం జరుగుతున్నది. ఈ మాసోత్సవాలు పెట్టడానికి మేజర్ కారణం అంటే ఇదివరకు 1 వీక్ ఉండేది, ఇప్పుడు మాసోత్సవాలు చేయడానికి కారణం ఏంటంటే ప్రమాదాలు చాలా పెరుగుతున్నాయి, ప్రాణాలు కూడా చాలా పోతున్నాయి. ఏ యుద్ధాలలో కూడా చనిపోయినంత మంది ఈ ప్రమాదాలలో చనిపోతున్నారు. సుమారుగా 170,000 మంది పోయిన సంవత్సరం చనిపోవడం జరిగింది. ఇందులో మేజర్ చనిపోతున్నది కుటుంబానికి అక్కడికొచ్చే ఏజ్ ఉన్న మనుషులు. అంటే ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడే అవకాశాలు ఉంటాయి. ఇట్లా 170,000 మంది కాక 3.5 నుంచి 4 లక్షల మంది గాయపడ్డారు. అంటే వాళ్ళు కూడా ఆ కుటుంబానికి భారం అవుతారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మరియు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఈ ఉత్సవాలు జరుపుతున్నాం. మనం ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు, ఈ కాగితాలు సరిగ్గా ఉంచుకోవడం, ఇప్పటి వరకు మా వాళ్ళ అందరూ మాట్లాడారు వాటి మీద. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో జర్నలిస్టులు చేపట్టిన నిరసన కార్యక్రమాలు 3వ రోజుకు చేరాయి. ఇందులో భాగంగా పట్టణంలో బైక్ ర్యాలీని చేపట్టారు. స్థానిక ప్రెస్ క్లబ్ నుంచి ప్రధాన వీధుల గుండా అంబేద్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. అంబేద్కర్ కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాకారులు ఆటాపాటా కార్యక్రమాన్ని నిర్వహించారు. వీరి పోరాటానికి వివిధ పార్టీలు, సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం ఆయా పార్టీ నాయకులు మాట్లాడుతూ 20 ఏండ్ల పాటు జర్నలిస్టులు కష్టపడి సాధించుకున్న నివేశన స్థలాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం సరికాదన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ ఇన్ఛార్జి వడతల ప్రణవ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని కోరారు. అనంతరం కేసీ క్యాంప్కు బైక్ ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ, ఏవో శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శనిగరపు బాబ్జీ కళా బృందం ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కన్వీనర్ గడ్డం ధర్మారెడ్డి, కో కన్వీనర్లు రాములు, నిమ్మటూరి సాయికృష్ణ, టీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు నంబి భరణీకుమార్, ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ అధ్యక్షులు సయ్యద్ మక్సూద్తో పాటు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిద్దిపేట నుంచి కాళేశ్వరం వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు కల్వర్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు కరీంనగర్లోని అపోలో రీచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 2 చిన్నారులు కూడా ఉన్నారు. ప్రమాద సమయంలో వాహనంలో డ్రైవర్తో పాటు మొత్తం 9 మంది ప్రయాణిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం ఎంపీడీఓ అలీం గుండెపోటుతో మృతి చెందాడు. మంచిర్యాల జిల్లాకు చెందిన అలీం అంతర్గాం ఎంపీడీఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం గుండెపోటుకు గురికాగా మార్గమధ్యంలో మృతి చెందారు. దీంతో మృతదేహాన్ని పెద్దపల్లి ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇతర అధికారులు ఆసుపత్రికి చేరుకొని సంతాపం తెలిపారు. ఈ నెల 30న పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో ఎమ్మెల్యే పర్యటన విజయవంతం చేయాలని మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ కోరారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మండల అధ్యక్షులు సదయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మండలంలోని ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, నాయకులు ఎండి మునీర్, దేవేందర్, రమేష్, మాదాసి సతీష్, ఆర్ఎల్ఏ రమేష్, రామచంద్రం పాల్గొన్నారు. గురువారం రోజున గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి సీసీ రోడ్డు, తర్వాత గంగారం కానీ, ఊషన్నపల్లె, పాతమ్మడిపల్లె, శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని మండల తహసీల్దార్ గారి భవనము, 2 సీసీ రోడ్లు, తర్వాత మార్కెట్ యార్డు షెడ్డు ప్రారంభోత్సవము, కస్తూర్బా గాంధీ పాఠశాలలో నూతనంగా తరగతి గదుల నిర్మాణం శంకుస్థాపన, బీసీ కమ్యూనిటీ హాలు డబుల్ బెడ్రూమ్ దగ్గర, తర్వాత మల్యాలలోని ఎస్సీ కమ్యూనిటీ హాలు శంకుస్థాపన, ఇవన్నిటి కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు గౌరవ ఎమ్మెల్యే గారు మన శ్రీరాంపూర్ మండల కేంద్రంలో కానీ మండల గ్రామాలలో వివిధ అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు మరియు శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ఫేజ్ 2లో 2400 మెగావాట్ల నూతన విద్యుత్ ప్లాంట్ నిర్మాణం కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 780 మంది పోలీసు సిబ్బందితో అధికారులు భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో చాలా తక్కువ సంఖ్యలో ప్రజలు కార్యక్రమానికి హాజరయ్యారు. రామగుండం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్, వామపక్ష పార్టీల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. సభకు హాజరైన ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్, మాజీ మేయర్ అనిల్ కుమార్ వాహనాలను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం నెలకొంది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఫేజ్ 2లో భాగంగా 2400 మెగావాట్ల నూతన విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకోసం 780 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెల్లవారుజాము నుండే రామగుండం నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలతో పాటు వామపక్ష పార్టీల నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకుని జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే ఎన్టీపీసీ నిర్మాణం కోసం గతంలో భూములు కోల్పోయిన వారికి అన్ని వసతులు కల్పించాలని, స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ డిమాండ్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి నీళ్లతో, ఇక్కడ ఉన్నటువంటి బొగ్గుతో ఇక్కడ 3700 కుటుంబాలను నుంచెల్లి 10,000 ఎకరాలను వాళ్ళు భూసేకరణ చేసి ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్రాజెక్టు ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్వహణ జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు
ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి ఏవైతే భూములు ఇచ్చినటువంటి గ్రామాలకు, భూ నిర్వాసిత గ్రామాలకు కనీసంగా మౌలిక వసతులు కూడా కల్పించడం లేదు. 600 ఎకరాలను యాష్ పాండ్ కోసము ఇలా భూసేకరణ చేస్తూ ఉన్నారు. ఆ భూసేకరణ చేస్తున్నటువంటి దానికి సంబంధించి అక్కడ కుందనపల్లి, మల్కాపురం, కుందనపల్లి, మల్యాలపల్లి, అదేవిధంగా అక్బర్ నగర్ వాటికి సంబంధించి వాళ్ళందరూ కూడా ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎక్కువ మంది ప్రజలు హాజరు కాలేకపోయారు. వచ్చిన జనాలు సైతం భయంగా సభా వేదికకు చేరుకున్నారు. దీంతో సభాస్థలిలో ఎక్కువగా ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. అయితే సమావేశాన్ని చిత్రీకరించేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులను పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వెంటనే మీడియా ప్రతినిధులు సభావేదిక ఎదుట బైఠాయించారు. అనంతరం పోలీసులు అనుమతి ఇవ్వడంతో యథావిధిగా సమావేశం కొనసాగింది. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలో జరుగుతున్న ప్రజాభిప్రాయ సేకరణకు హాజరైన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, మాజీ మేయర్ బంగి అనిల్ కుమార్ వాహనాలను పోలీసు అధికారులు అడ్డుకున్నారు. దీంతో వాహనాలు దిగిన నాయకులు పోలీసు అధికారులతో వాగ్వివాదానికి దిగారు. ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పోలీసుల తీరుపై మండిపడ్డారు. అనంతరం సమావేశంలో పాల్గొని ఆగ్రహంతో మాట్లాడారు. తనతో పోలీసు అధికారి దురుసుగా ప్రవర్తించాడని వాపోయారు. ఈ విషయంపై పోలీసు అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అక్కడ వెహికల్స్ పెట్టి వస్తామంటే దురుసుగా మాట్లాడడం తీవ్రమైనటువంటి పరిణామం అనే విషయాన్ని నేను తెలియజేస్తాను. దాంతో పాటు చాలా మంది రాకుండా చేసే ప్రయత్నం చేసేదాన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇది ప్రజాభిప్రాయ సేకరణ. ఈ యొక్క ఇండస్ట్రీని రానియకుండా అడ్డుపడతామని చెప్తేనేమో భయభ్రాంతులకు గురి చేస్తే వాళ్ళని అడ్డుకోవడం స్వభావం. తన అభిప్రాయం చెప్పడానికి వచ్చే వాళ్ళని కూడా ఆపడం అనేది ఇది సరైనది కాదని చెప్పి నా భావన. దీనిపై కలెక్టర్ గారు సరైనటువంటి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను ముందుగా కోరుతాను. సైబర్ కేటుగాళ్లు ఓ ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడిని మోసం చేసి 65,000 కాజేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలో చోటు చేసుకుంది. వేమ్లవాడ అర్బన్ మండలం అగ్రహారం గ్రామంలో ఆన్లైన్ సెంటర్ నిర్వహిస్తున్న మహేష్ అనే వ్యక్తికి కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు తాము రోజు లక్షల్లో నగదును బదిలీ చేస్తామని, మీరు ఓకే అంటే తమ మనుషులు వచ్చి మీకు డబ్బులు ఇస్తారని నమ్మబలికినట్టు సమాచారం. ఇదే క్రమంలో నంది కమాన్ వద్ద ఉండే బిర్యానీ పాయింట్లో నిర్వాహకుడికి కాల్ చేసి బిర్యానీ ఆర్డర్ చేసి డబ్బులు ఆన్లైన్ సెంటర్లో తీసుకోవాల్సిందిగా చెప్పినట్టు తెలిసింది. నేరగాళ్ల సూచన మేరకు ఫోన్ పే ద్వారా 40,000, 25,000 చొప్పున వేర్వేరు నెంబర్లకు నగదును బదిలీ చేసినట్టు బాధితుడు తెలిపాడు. ఎట్టకేలకు మోసపోయామని గ్రహించిన ఆన్లైన్ సెంటర్ నిర్వాహకుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. లేదు కొట్టండి, ఏం పేరు వస్తుందో చెప్పండి అని అన్నారు. అనేసరికి నేను ఫోన్ ఓపెన్ చేసి గూగుల్ పేలో ఆ నెంబరు కొట్టాను. కొట్టిన తర్వాత పేరు వచ్చింది. ఇక్కడికి పేరు వచ్చిందని చెప్తాను. చెప్పిన తర్వాత ఓకే సార్ కరెక్టే, ఆ నెంబర్కి ఒక 25,000 కొట్టండి, ఇంకో నెంబర్ చెప్తాను దానికి మిగతావి కొట్టండి అని చెప్పండి. చెప్తే ఓకే అని 25,000 కొట్టాను. ఎట్లాగో కస్టమర్ ఉంటాడు కదా, ఫోన్ మన దగ్గరనే ఉన్నది కదా అనే ఓ కొద్ది 25,000 కొట్టాను. కొట్టిన తర్వాత మళ్ళీ ఇంకో 40,000 ఇంకో నెంబర్ కొట్టాలనేసరికి నా దగ్గర క్యాష్ లేవు ఫోన్లో. లేకపోయేసరికి వేరే వాళ్ళకు ఫోన్ చేసి 40,000 కొట్టిపించుకున్నాను. వేరే వాళ్ళ ద్వారా కొట్టిపించుకున్నాను, తెలిసిన వాళ్ళ ద్వారా కొట్టిపించుకున్న తర్వాత మళ్ళీ ఆ అమౌంట్ మళ్ళీ అతను చెప్పిన నెంబర్కు గూగుల్ పేలో ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఏం పేరు వచ్చిందని అడిగాడు. అడిగితే ఈ పేరు వచ్చింది సార్ అని చెప్పిన. చెప్తే ఓకే సార్ కరెక్టే కొట్టండి అని అన్నాడు. 40,000 కొట్టిన. కొట్టిన తర్వాత ఆ ఫోను అక్కడ షాప్కి వచ్చిన కస్టమర్కి ఆ అన్నయ్యకి ఇచ్చేసి
అన్న క్యాష్ ఇవ్వండి అని అడిగేసరికి ఆ అన్న మీరే నాకు ఇస్తారు కదా, రెడ్డి సార్ అట్లనే చెప్పాడు కదా, రెడ్డి సార్ మీకు తెలియదా, డిగ్రీ కాలేజ్ సార్ అని. రేపు పొద్దున సాయంత్రం 7 గంటల వరకు బిర్యానీ కావాలని చెప్పారు. చెప్తే సరే సార్ మరి ఎంత రేటు అని చెప్పేసి అన్నారు. అంటే సార్ 11,000 అవుతుంది అని చెప్పారు. చెప్తే సరే మరి వచ్చి అడ్వాన్స్ తీసుకుపోండి, పలానా డిగ్రీ కాలేజ్ దగ్గరికి వచ్చినాక నేను కాలేజీలో ఉంటా, నేను ముంగడ షాప్ పేరు చెప్తాను, అక్కడికి వెళ్ళి అమౌంట్ తీసుకోమని చెప్పారు. నేను అక్కడికి అయిన తర్వాత డిగ్రీ కాలేజ్ కాడికి అయినాక ఫోన్ చేస్తే మహేష్ సార్ ఆన్లైన్ సెంటర్ అని ఉంటుంది, అక్కడికి పోయి మీరు ఫోన్ ఇవ్వండి అని చెప్పారు. నేను ఫోన్ ఇచ్చాను. ఫోన్ ఇచ్చి రెడ్డి సార్ మాట్లాడతారంట అని చెప్పేసి మహేష్ అన్న తీసుకోండి అంటే నేను తీసుకున్న తర్వాత అతను వీళ్ళ మధ్యలో ఏమైనా ట్రాన్సాక్షన్లు ఉన్నాయి కావచ్చు అని నేను అనుకున్నాను. బట్ తర్వాత ఏం తెలిసింది ఏంటంటే అన్న అయిపోయినాక అమౌంట్ అడిగింది 60,000. అన్న మీరే ఇస్తారని చెప్పేసి నాకు అతను చెప్పిండు, నాకు అడ్వాన్స్ ఇస్తానని. అసలు ఎలా అయిపోయింది అన్న, అసలు ఈయన రాజిరెడ్డి సార్ అనే క్యాండిడేట్ డిగ్రీ కాలేజ్ అలా అని చెప్పారు. చెప్తే మీకు తెలియకుండా మీరు ఎట్లా కొట్టారంటే అన్న ఇది ఫ్రాడ్ అయిపోయిందన్న, మనకు హాస్టల్ నాకేమో గవర్నమెంట్ డాక్టర్ అని చెప్పాడు, మీకేమో డిగ్రీ కాలేజ్ అన్నాడు. అడుగుతున్న వెంటనే అన్న మరి పోలీస్ స్టేషన్కి వెళ్దాంపా, పోయి కంప్లైంట్ ఇద్దామని చెప్పుడుతోనే స్పందించారు సిఐ గారు కూడా, మన సైబర్ గారు కూడా, సైబర్ సార్ గిట్లా చాలా స్పందించి వెంటనే. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి డి ప్రకాష్ హాజరయ్యారు. మార్కెట్ చైర్మన్ గా పుల్లూరి స్వప్న సదానందం, వైస్ చైర్మన్ గా ఎర్రంరెడ్డి సతీష్ రెడ్డి, డైరెక్టర్ గా కామిడి శ్రీపతి రెడ్డి, నల్లగోని సతీష్, మాదాసి సునీల్, నాయనేని రాజేశ్వరరావు, తాళ్లపల్లి శ్రీనివాస్ తదితరులు బాధ్యతలను చేపట్టారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రైతులకు మరింత సేవ చేస్తానని నూతన చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉన్నత శ్రేణి కార్యదర్శి మల్లేశం, గ్రేడ్ 2 కార్యదర్శి రాజా, మార్కెట్ సిబ్బంది, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి భాగోతం బయటపడింది. ఒకే ల్యాండ్ను 2 సార్లు రిజిస్ట్రేషన్ చేసినట్టు సమాచారం. రాఘవాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 1116లో గల 6 గుంటల భూమిని 3 నెలల వ్యవధిలో 2 వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసినట్టుగా తెలిసింది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న భూ యజమాని సబ్ రిజిస్ట్రార్ ముందే సిబ్బందితో వాగ్వివాదానికి దిగాడు. అయితే ఈ ఘటనపై సబ్ రిజిస్ట్రార్ అశోక్ ను వివరణ కోరగా అలాంటిది ఏమీ లేదని దాటవేశాడు. పర్సనల్గా వాళ్ళు వచ్చి కావచ్చు. ఇప్పుడు ఒక డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ వచ్చింది కాబట్టి దాని నుంచి మనం గడబడి ఎద్ది కదా, గడబడి వచ్చి ఇప్పుడు ఆఫీసులో కొడుకుపోయి రూమ్ కలిపేసి పెట్టారట. నెట్టుకున్నారండి. ఇప్పుడు మనందరం వచ్చాం కదా, మాట్లాడుకుంటున్నాం కదా, రూమ్ మీద నెట్టుకున్నారు. అంతే నెట్టుకున్న వాళ్ళందరూ సర్టిఫికేట్ ఎవరు నన్ను వేధించాను, కంప్లైంట్ ఇస్తున్నారన్నా జరిగిన గొడవ గురించి మాట్లాడుతాం. మా ఉన్నతాధికారుల గురించి తప్పనిసరి మా డిఏజీ గారు ఉంటారు, ఐజీ గారు ఉంటారు, వాళ్ళు మాట్లాడి ఉన్నతాధికారులతో మాట్లాడతారు. దాని గురించి తప్పనిసరి మా లెవెల్ మాట డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అక్టోబర్ నెలలో రిజిస్ట్రేషన్ అయిందన్న. రాఘాపూర్ శివార్ అక్టోబర్ నెలలో రిజిస్ట్రేషన్ అయింది. ఆ దస్తావేజులు పెండింగ్ పెట్టిండు సార్. అక్టోబర్ నెలలో పెండింగ్ పెట్టిన తర్వాత అలా నాలలో 1 ఎకరం 7 గుంటలు ఉందన్న. 7 గుంటలు ఉంటే ఆ 1 ఎకరం 7 గుంటలను సబ్ రిజిస్ట్రార్ను అందులో ఉన్న అటెండర్లు వాళ్ళు అందరు కలిసి ఆ నాలను దిద్దిండ్రు అన్న. దిద్దిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ నెంబర్ ఇచ్చిండు సార్. ఆ రెగ్యులర్ నెంబర్ ఇచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ అపోజిట్ పార్టీ 2 పార్ట్నర్స్ ఉంటారు కదా, ఇంకో పార్ట్నర్కు తెలియకుండా ఇంకో పార్ట్నర్ చేయించుకున్నాడు రిజిస్ట్రేషన్. దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. సబ్ రిజిస్ట్రార్ను వాళ్ళు కుమ్మక్కై చేసుకున్నారన్న. నాకు దాంతో సంబంధం లేదు. దాని మీద వాళ్ళు నాకు దాడి చేశారు అన్న.
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని తిలక్ నగర్ లో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కోరికంటి చంద్ర ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ అభివృద్ధికి 5 ఏళ్ల పాటు వారు సేవలు అందించారని గుర్తు చేశారు. పోలీసు నిర్బంధాల మధ్య ఎన్టీపీసీ విద్యుత్ సంస్థ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిందని మండిపడ్డారు. ప్రశ్నించే వారిని, ప్రభావిత ప్రాంత సమస్యలను చెప్పుకునే వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేయడాన్ని ఖండించారు. ప్రభావిత గ్రామాల ప్రజలకు మెరుగైన విద్య, వైద్యంతో పాటు సంస్థలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. యూనిట్ను ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో నెలకొల్పనీయము. అదే విధంగా కాంట్రాక్టు కార్మికులకు, ప్రభావిత కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా వైద్య సేవలను ఉచితంగా అందించేటువంటి విధంగా కార్పొరేట్ వైద్య మెడికల్ సంబంధించినటువంటి ఆసుపత్రిని నెలకొల్పాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభావిత గ్రామాలకు సంబంధించినటువంటి కుటుంబాల మహిళా సోదరులకు ఉపాధి కల్పించేటువంటి విధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ను తప్పకుండా నెలకొల్పాలి. ప్రభావిత కుటుంబాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు వెంటనే ఆ యొక్క దాంట్లో ఉద్యోగాలలో మొదటి ప్రాధాన్యత కూడా కల్పించాలి. ఈరోజు యాష్ పాయింట్ ద్వారా ఇప్పటికే కుందనపల్లి, మల్యాలపల్లి, అదేవిధంగా అక్బర్ నగర్, బద్రిపల్లి గ్రామాలు ఆ యొక్క యాష్ పాయింట్తోని చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా బోదెల మండలం కనగర్తి గ్రామంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు సహకారంతో కరీంనగర్ ప్రతిమ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్లు గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. వైద్య శిబిరాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని మూల ప్రేమ్ సాగర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మెగా హెల్త్ క్యాంప్కు హాజరైనటువంటి వైద్య బృందానికి మరియు వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు, నమస్సుమాంజలు తెలియజేస్తూ, మరి ఈ గ్రామంలో విద్యాన్ని ఆశయాలకి మనం ఖచ్చితంగా కట్టుబడి పనిచేయాలనే ఉద్దేశంతో ఈరోజు వారు మరి ఎంతో శ్రమ కోర్చి మంచి కార్యక్రమాన్ని ఏర్పడేసి ఖర్చులు కూడా స్వయంగా వాళ్ళే పెట్టుకోవడం చాలా సంతోషం. మరి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యాన్ని మించిందేం లేదు. ఆస్తులున్నా పాస్తులున్నా అవి పనికిరావు. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే సంతోషంగా ఉంటాడనేది తలంచి వివిధ రకాల డాక్టర్లను ఇక్కడికి తీసుకొచ్చి అనేక రకాల వ్యాధులకి తగు సూచనలు, మందులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రకరకాల పరీక్షలు కూడా చేయడం జరిగింది. మరి రేపే ప్రతిమ ఇన్స్టిట్యూట్ వారు బస్సును కూడా ఈ గ్రామానికి పంపిస్తూ ఉన్నారు. 3 లక్షలు లంచం ఇచ్చానంటూ ఓ వ్యక్తి సీఐతో కొనసాగించిన ఆడియో సంభాషణపై హుజరాబాద్ ఏసీపీ శ్రీనివాస్ విచారణ చేపట్టారు. సీఐతో ఫోన్లో మాట్లాడిన వ్యక్తిని కార్యాలయానికి పిలిపించి పలు వివరాలు అడిగినట్లుగా తెలిసింది. లంచం ఇచ్చినట్లు ఆధారాలు ఉంటే సమర్పించాలని సూచించినట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై ఇంకా విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ లేబర్ యూనియన్ జిల్లా 5వ సదస్సును రాష్ట్ర అధ్యక్షులు కుత్తాడి శివరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలతో పాటు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ జిల్లాలో స్థానిక కార్మికులకు ఉపాధి కరువైందని, కార్మిక చట్టాలు సరిగ్గా అమలు కావడం లేదని విమర్శించారు. ఇటుక బట్టీలు, రైస్ మిల్లులు, భవన నిర్మాణ రంగాల్లో వలస కార్మికులను నిర్బంధించి వారితో బలవంతంగా పనిచేయిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలపై అధికారులు స్పందించాలని కోరారు. కార్మిక హక్కుల కోసం తమ యూనియన్ ఆధ్వర్యంలో నిరంతరం పోరాడతామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కారుకూరి శ్రీనివాస్, మహిళా కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మొగురం మిరియా, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అజయ్, పీడీఎస్యూ నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే పెద్దపల్లి జిల్లా కార్మిక రంగంలో పెద్ద పేరు వచ్చినటువంటి మన పెద్దపల్లి అటువంటిది పెద్దపల్లినే స్థానికులకు ఉపాధి లేదంటే మరి ఇది ఎవరు బాధ్యత వహించాల్సింది? అధికారుల, రాజకీయ నాయకుల, బడా వ్యాపారుల? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? భవన నిర్మాణంలో, ఇటుక బట్టీల్లో, రైస్ మిల్లుల్లో ఎక్కడ చూసినా వలస కార్మికులను తీసుకుని వచ్చి రాత్రి పగలు వారికి కావలి ఉండి
వారిని చిన్న పిల్లలతో సహా రాత్రి పగలు పనిచేయించుకుంటూ శ్రమ దోపిడీ జరుగుతుంది. సరే, స్థానికులకు ఉపాధి కరమైందంటే రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలంలో రోడ్డు నిర్మాణానికి 1,50,00,000 నిధులు మంజూరు కావడం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లయ్య, డైరెక్టర్లు ప్రభాకర్ రెడ్డి, నాగభూషణం, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహరావు గారు మొన్న మాట్లాడుతారు, ఇప్పుడు స్థాయిల గురించి మాట్లాడద్దు. ఇప్పుడు ఎవరికో రూపాయి బిల్ల పెడితేనట్ట నెత్తి మీద రూపాయి బిల్ల పెడితే పావులకు కూడా పోని వ్యక్తులు మాట్లాడుతున్నారు అని చెప్తే, వాస్తవికంగా మీ గురించి మాట్లాడింది మేము తక్కువనే. కాకపోతే ఇక్కడ ఉన్న నాయకత్వం ఎటువంటి నాయకత్వం ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. మండలంలో ఉన్నటువంటి నాయకత్వం గురించి తెలుసుకొని మీరు వాస్తవాలు ఏంటో గ్రహించి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడాలి సార్. కాకపోతే మీరు మాట్లాడింది అది కరెక్ట్ కాదు. ఈ పని ఎంత తొందర అవుతుందో మీరే చూడండి. ఇప్పుడు సీనన్న గెలిచిన నుంచి మా కోనరావుపేట మండలానికి ఒకసారి 1,50,00,000 ఇచ్చారు, ఒకసారి 3,27,00,000 రోడ్డు నడవడానికి వీలు కల్పించారు. అదే రోజు 1,50,00,000 మంజూరు చేసి రోడ్డు నిర్మాణాన్ని కూడా పనులు ప్రారంభించుకోవడానికి మనకి ఈరోజు నిధులు మంజూరు చేసిండ్రు. వారికి పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారికి, మన ప్రభుత్వం ఇప్పుడు ఆది సీనన్న గారికి, పొన్నం ప్రభాకర్ అన్న గారికి, శ్రీధర్ బాబు గారికి, ముఖ్యమంత్రి వాళ్లకు వారి పేరు పేరున ఈ ప్రాంత ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదే ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడుపుతూ ముందంజలో ఉంచాలని మా మండలాన్ని పోషణం అన్నట్టు చాలా ముందు నాగారం గ్రామాన్ని వెనుకబాటుగా చూసి వాళ్ళు ఊర్లో ఉన్న నాయకులే వెనుకబాటుతారు. మందకృష్ణ మాదిగ పోరాటం వెలకట్టలేనిదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రూరల్ మండలం అచ్చన్నపల్లి గ్రామంలో మండల అధ్యక్షులు దాని తిరుపతి ఆధ్వర్యంలో డప్పు కళాకారులకు డప్పులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ తలపెట్టిన చెలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా కళాకారులకు డప్పులు పంపిణీ చేశామన్నారు. 30 ఏళ్లుగా మందకృష్ణ మాదిగ చేస్తున్న పోరాటానికి తాము మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మేకల పరశురాం, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అరుణ్ తేజాచారి, నాయకులు యేష తిరుపతి, కరుణాకర్, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు జింక శ్రీనివాస్ పాల్గొన్నారు. గ్రామంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ గారి పోరాటం ఏదైతే ఉందో 1,00,000 డప్పులు 1,000 గొంతులు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం, దానికి మద్దతుగా బీసీ నాయకులు అందరం కలిసి ఈ ఒక కార్యక్రమానికి డప్పులు వితరణ చేయడం జరిగింది. ఈ సుదీర్ఘ పోరాటం 30 సంవత్సరాలు జరుగుతున్న ఈ పోరాటానికి మా వంతుగా మా బీసీ సంక్షేమ సంఘం తరఫున మద్దతు ప్రకటిస్తూ ఈ కోరిక, న్యాయమైన కోరిక ఏదైతుందో ఇది త్వరితగతిన ఈ ప్రభుత్వాలు పూర్తి చేసి అందరి హక్కులకు భంగం కలగకుండా ఈ యొక్క అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.